భారతీయుడు సినిమా ఫస్ట్ది 96లో రిలీజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ 2024లో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నీ లుక్ నచ్చింది నాకు. నా లుక్ మరి కమల్ హాసన్ సినిమాకి కమల్ హాసన్ లుక్లో ఉండాలి కదా, అందుకనే నచ్చింది. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఒక మంచి మంచి నిజమైన భారతీయుని లాగా, సుభాష్ చంద్రబోస్ లాగా, అల్లూరి సీతారాం లాగా మంచిగా ఉంది గెటప్. థ్యాంక్ యూ. సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. సినిమా అంటే భయ్య, ఈ సినిమా మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. నేను మీసం మేలేసి తొడగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఈ రోజులలో చూసుకుంటే ఓటరు చీటర్ అయిపోయాడు. చీపినికర్కి అమ్ముడు పోయి ఓటేస్తున్నాడు. ఆడు చీపినికర్ దాగి దేనికో నొక్కుతున్నాడు. దేనికో నొక్కితే వాడెవడో గెలుస్తున్నాడు. గెలిచిన తర్వాత వాడు దోసుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. వాడికి తినటానికే తిండి లేదురా నాయన అని అంటే, వాడు ఉచ్చబోస్తానికి బంగారమే, దొడ్డి కూర్చుంటానికి బంగారమే, తినటానికి బంగారమే, పడుకుంటానికి బంగారమే. మరి వాడు దాన్ని కూడా బంగారం పెట్టుకొని పడుకుంటుండేమో. అంటే యాంచి వస్తుంది అది అని అంటే, మనం ఓటేస్తేనే వాడు గెలుస్తున్నాడు కదా, అవునా కదా. అందు గురించి ఈ సినిమా పోయిన తర్వాత ప్రతి ఓటేసే మిత్రులు అందరూ చూస్తే ఏమవుతుందంటే, అరే నాయన ఇది మనం ఇన్ని రోజులు మనం చీటర్ అయిపోయినారా, చీప్నికర్ కమ్ముడు పోయినాం, చీటింగ్ అయిపోయినాం మనం ఓటర్ అంటే చీటర్ కాదురా నాయన, షూటరు అనేది ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఉన్నది. ఈ సినిమా అందరికీ అర్థం అవుతుందా? మినిమం డిగ్రీ చదవాలా? ఓటు చదువుకున్న వాళ్ళు వేస్తారు, చదువుకోని వేస్తారు. ఓటేసి ప్రతి ఒక్కరు చూడాలి. కింద స్థాయి వాళ్ళకి అందరికీ, అన్ని స్థాయి వాళ్ళకు చూడాలి. ఒకటి. రెండోది, మీడియా మిత్రులకు ప్రధానంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా మిత్రులు చూస్తే మార్పు వస్తుంది. ఇప్పుడు మీడియా మిత్రులు ఎట్లా ఉన్నారని అంటే, బాలకృష్ణ సారు వాటర్ బాటిల్ పక్కపంటి ఇంత పెగ్గున్నది, లేకపోతే శ్రీకాంత్ సారు ఏమన్నా రేవుపాటిలో దొరికిండు అని చెప్పేసి దాన్ని ప్రచారం చేయడం వల్ల మన రాష్ట్రానికి ఏం లాభం లేదు, మన దేశానికి ఏమి నష్టమేం లేదు. అందుగురించి ఇప్పుడు మనం ప్రచారం చేయాల్సింది ఏంటంటే, ఈయన మందాత ఈయన లివర్ చెడిపోతుంది, ఆయన రేవుపాటిలో ఆయన సంసారం ఖరాబ్ అవుతుంది, మన దేశానికి రాష్ట్రానికి ఏమి అంటే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లాగా అందరూ ఉండాలి. మనం చేయాల్సింది ఏంటంటే, హాస్పిటల్లో ఎలాంటి వైద్యం చేస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు, స్కూల్ విద్యలో ఎట్లాంటి సదుపాయాలు వస్తున్నాయి. ఇప్పుడు హోటళ్ళు ఉన్నాయి. ఈ హోటళ్ళల్లో వాడు పాసిపోయిన బిర్యానీ పెడుతున్నాడు, లెగ్ పీసులన్నీ వాడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు, మళ్ళీ అవి కడిగేసి మంచిగా తీసుకొచ్చేసి మళ్ళీ బిర్యానీలు పెడుతున్నాడు, మళ్ళీ మనకే పెడుతున్నాడు. అలా తిప్పుతుంటే ఈ సినిమాలో మర్మకళ ఉంది. మర్మకళ అంటే దానికి ఏంటి మర్మకళ అంటే? అట్లా ఉన్నది. ప్రతి వాళ్ళకి మర్మకళ రావాలి. అందు గురించి మన మీడియా మిత్రులు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది ఎవరు? మన గవర్నమెంట్. అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ, పిఎం కానీ. మన మీడియా మిత్రులు చేయాల్సింది ఏంటంటే, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన మినిస్టర్ ఏం చేస్తున్నాడు, మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు. వాడు ఫస్ట్ స్టార్టింగ్లో నామినేషన్ వేస్తానికి డబ్బులే లేని కాడ ఇప్పుడు 100 కోట్లు, లక్షల కోట్లు యాంచి వస్తున్నాయి. అది కదా మనం వెలికి తీయాల్సింది. మన మీడియా మిత్రులు కూడా ఆమె నడువెందుకు ఊపుతున్నది, ఆమె బొడ్డు ఎందుకు చూపిస్తున్నది, ఆమె జాకెట్ ఎందుకు సరిగేస్తలేదని చెప్పేసి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. దానివల్ల మన రాష్ట్రానికి, మన దేశానికి ఏం ఉపయోగం లేదు. ఇలాంటి సినిమాలు అయితే రావాలి, ఇలాంటి సినిమాలు చేయాలి, మార్పు తీసుకురావాల్సిన ఇప్పుడు పోలీసు వాళ్ళ కాడ గన్ ఉండదు, వాళ్ళు కాల్సానికి పర్మిషన్ లేదు. నిజమైన గన్ను ఎవరి కాడ ఉందిరా నాయన అంటే, మీ కాడ ఉంది. ఇది గన్ను, ఇది గన్ను, ఇది బుల్లెట్, ఇది గన్ను, ఇది బుల్లెట్. నిజమైన తుపాకీ మీ కాడ ఉంది. కాల్స్తే ఎందుకు కాల్చినవా అనే ఈ సినిమాలో ఈ మీడియా గురించి ఉందా? ఉన్నది. అందుకనే నేను చెప్తున్నా, ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా అని చెప్పేసిన కదా. మీరు చూస్తే మీలో కొంత మార్పు వస్తే మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుంది. ఇప్పుడు మీరు చూశారనుకోండి, ఏ హోటళ్ళల్లో ఏం జరుగుతుంది అనేది బయట పెడితే, ఒక్కడిని బయట పెడితే మనము మిగతా అన్నీ ఆటోమేటిక్గా బయటపడుతుంది. అవునా? ఓవరాల్గా సినిమా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. బాగలేదు, పార్ట్ 3 కూడా వస్తుంది అన్నారు. వెయిటింగ్. అయితే మంచి వాళ్ళకి ఈ సినిమాలు కూడా చూపించారు. రాళ్ళేయడం, చెప్పులేయడం, కర్రలు ఇసిరేయడం, నీ వల్లనే ఇట్లా జరుగుతుంది మా అమ్మ అంటే. వాడు ఏం చేసిండంటే,
అవినీతి అక్రమాలు అనేది బయటనే చూస్తున్నాం కానీ మన ఇంటికాంచి స్టార్ట్ చేయండి. మీరు బయట వాడిని క్వశ్చన్ చేసేటప్పుడు మన ఇంటి వాడిని, మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన అక్క కానీ, మన చెల్లె కానీ, అమ్మ కానీ, నాన్న కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా తప్పు పని చేస్తే క్వశ్చన్ చేయండి. మన ఇంటికాంచి స్టార్ట్ చేస్తే మన దేశవ్యాప్తంగా అది విస్తరిస్తుంది అని అంటే అందులో ఉన్న కొంతమంది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే అది ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందులు జరుగుతాయి కదా, అట్లా అవుతుంది. అట్లా మీ వల్లనే మా అమ్మ చనిపోయింది, ఇట్లా బదనామైన మా అమ్మ ఇంట్లోకి రానిస్తలేదు అట్లా తిరుగుబాటు తన మీదనే మంచి చెప్పిన ఆయన మీదనే ప్రజలు తిరుగుబడతారు. పార్ట్ 3 ఏమవుతుంది అనేది కంటెంట్ అయితే కమల్ హాసన్ ముసలితనం మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇది చరిత్ర చెప్పేది ఏంటంటే మంచి వాడిని చిత్రీకరించేసి వాడిని చంపే విధంగా టార్గెట్ చేసేసి ఈ పాలకులు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ కుట్ర పొంది సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయినా, అల్లూరి సీతారామ చనిపోయినా, లేకపోతే మన భగత్ సింగ్ చనిపోయినా కానీ వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళు మనకు ఒక ఆదర్శంగా ఉన్నారని అంటే వాళ్ళు అన్నిటికీ తట్టుకొని ఉన్నారు. అయితే గొప్ప సినిమా ఇది. కమల్ హాసన్ మా వైఫ్ నీ లుక్ చూడండి, నీకు దండం పెట్టలే, నీ లుక్ నేను ఐ లవ్ ఏందని చెప్పిన అంటే నీలో ఒక లుక్ ఏంటంటే ఒక సుభాష్ చంద్రబోస్ కనిపించాడు, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారాం, అలా ఒక చరిత్ర చెప్పుకోవడానికి మనకు ఉన్నది. మనకు అది కదా కావాల్సింది. మనం పుట్టినాం, పెరిగినాం, తిన్నాం, పన్నాం, పిల్లలు కన్నాం, చచ్చిపోయినాం అని అంటే అది కాదు కదా. మనం మంచి చేసే క్రమంలో కొంతమందికి చెడు జరుగుతుంది. చెడు జరిగే వాళ్ళందరూ కుమ్మక్కై మనం చంపాలని చూస్తారు. మనం చచ్చిపోయినా కానీ మనం చేసిన చరిత్ర అట్నే నిలిచిపోతుంది. ఓవరాల్గా సినిమా బాగుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.